రాజబాబు గారి దగ్గర నుంచి చంచాల్ గారు కానీ అంటే హాస్యాన్ని పుట్టించిన వాళ్ళు. అంటే ఒక సేయింగ్ ఉంటుంది సార్, నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోతే అది ఒక రోగం. సో అలాంటి విన్న తర్వాత ఇలాంటి హాస్యాన్ని పండించిన వాళ్ళు, హాస్యాన్ని స్ప్రెడ్ చేసిన వాళ్ళకి కొంచెం చదువుకున్నాను. చిన్న ఏజ్లోనే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న లేకపోతే ఇలాంటి వాళ్ళు అలా అవుతున్నప్పుడు కొంచెం ఇదేమన్నా అంటే హాలీవుడ్ సైడ్ అంటారు అనమాట. కమెడియన్స్కి చాలా వరకు నెగిటివ్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, అంటే ఏమంటారు డార్క్ బ్యాక్గ్రౌండ్ లేకపోతే కొంచెం సాడ్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. అలాంటివి అక్కడి నుంచి విన్నా. సో ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్ వల్ల జనరల్గా హెల్త్ బాగా చూసుకోలేకపోవడం అసలు జనరల్గా మీ ఉద్దేశం ఏంటి సార్? ఒకవేళ టాపిక్ ఏంటండి ఏమండి, నా దగ్గర సింగిల్ లైన్ ఆన్సర్ ఉంటుంది, ముఖ్యాంశాలు. ఆ తర్వాత వాటి వివరణ జనరల్గా నీ లైఫ్ జరగొట్టుకోవాలి ఎవడైనా అనుకుంటాడా? నా కెరీర్ నేను జరగొట్టుకుందాం అనుకుంటాడు ఎవరైనా? చెడిపోతుందంటే బాగుపడుతుందంటే. అందుకే మనకు అక్కడ సిద్ధాంతంతో చెడిపోవడం బాగుపడడం మన చేతిలో లేదు. కొన్ని కుదురుతాయి అంటే కొన్ని కుదరడం మంచి చేసిన రాజబాబులు లేకపోతే ఇంకొకళ్ళు ఈ లేకపోతే వీటికి బానిస అవడం వల్ల ఇలా అయ్యాడు, లేకపోతే ఎప్పుడో బానిస దీన్ని ఏమంటారంటే కర్మానుసారం